హాయ్. ఈరోజు ఒక కేజీ చికెన్తో కర్రీ చేసుకుందామని కేజీ చికెన్ మంచిగా కడిగి స్టెయినర్లో వేసి నీళ్ళని అడిచిపోయాక ఒక గిన్నెలకు తీసుకున్నాం. ఇప్పుడు ఉప్పు కారం వేద్దాం. 2 స్పూన్ల కారం, ఉప్పు కూడా 2 స్పూన్లు, ఈ స్పూన్ తోటి. వన్ అండ్ హాఫ్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టేబుల్ స్పూను ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూను నూనె. ఇవన్నీ వేసి మంచిగా కలుపుకుందాం చికెన్. ఒక టీ స్పూను పసుపు. ఇవన్నీ మంచిగా కలిసేలా కలుపుకున్నాక ఒక చిన్న కప్పు, ఒక 4-5 టేబుల్ స్పూన్లు ఉంటుంది పెరుగు. అప్పుడు కలుపుకోవాలి పెరుగు కూడా. ఇప్పుడు ఉప్పు కారం అంతా ముక్కకు పట్టడానికి ఒక టైం ఉంటే 1 గంట, లేకపోతే ఒక అరగంటనన్నా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు చికెన్ నానబెట్టుకొని 1 గంట అవుతుంది. ఇప్పుడు సరిపడా నూనె వేసుకొని నూనె వేడైనాక హోల్ గరం మసాలాలు వేసుకోవాలి. హోల్ గరం మసాలాలు వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. చికెన్ నూనెలో వేసుకొని మంచిగా కలుపుకొని నూనెలో వేగనివ్వాలి చికెన్ మూత వేసుకొని. ఇప్పుడు ఆలోపు ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకుని ఈ సైజు 2 ఉల్లిగడ్డలు తీసుకొని నూనెలో డీప్ ఫ్రై చేసుకున్నాం. ఇదే ఫ్రైడ్ ఆనియన్స్. ఒక 8 కాజు, పెరుగు, ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే పెరుగు. ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకుందాం కొన్ని నీళ్ళు వేసుకొని. 2 నిమిషాల తర్వాత కొంచెం పుదీనా, ఒక 4 పచ్చిమిర్చి, ఇప్పుడు మిక్సీకి వేసుకున్న పేస్టు ఇందులో వేసుకొని ఇవన్నీ ఎంచుకున్నాయి కదా. ఇప్పుడు నీళ్ళు వేసుకుందాం. మిక్సీ జార్లో కొన్ని నీళ్ళు వేసుకొని ఒక గ్లాసు నీళ్ళు చికెన్ కలుపుకున్న గిన్నెలో మొత్తం ఒక పెద్ద గ్లాస్ నీళ్ళు వేసుకుందాం. కొన్ని నీళ్ళు వేసుకుందాం. ఇప్పుడు చికెన్ ఒక 4 విజిల్లు రానిద్దాం. 4 విజిల్ల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాం.